మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఇప్పుడు ఐసీయూకి పెరిగే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. చిన్నపిల్లలకు కూడా ఐసీయూనా? ఈ సీజన్ లో చాలా వరకు పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ చూస్తాం. కామన్ గా చూసే ఇన్ఫెక్షన్స్ ఏంటంటే డెంగ్యూ, లూజ్ మోషన్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్, బ్లడ్ ఇన్ఫెక్షన్, సెప్సిస్. కొన్నిసార్లు అంటే ఏది ఎక్కువ ప్రమాదకరము అంటే ప్రాణాంతకం అంటారు కదా? ఎక్కువ డెంగ్యూలో చూస్తాం సార్. డెంగ్యూ, కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల కూడా నిమోనియా చాలా ఎక్కువ అయ్యి లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. అర్బన్ ఏరియాలోను, సిటీస్లోను వీటిల్లో కూడా డెంగ్యూ వ్యాధులు పెరుగుతున్నాయి కదా, కారణం ఏంటి? ఆ మస్కిటో బ్రీడింగ్ సైట్ ఏంటంటే ఎక్కడ మీకు వాటర్ స్టాగ్నేట్ అవుతుందో, సపోజ్ పాటెడ్ ప్లాంట్స్లో వాటర్ స్టాగ్నేట్ అవుతుంది, మీకు ఓవర్ హెడ్ ట్యాంక్స్, వాటర్ స్టోరేజ్ కంటైనర్స్ ఉన్నా, లేకపోతే శానిటేషన్ సరిగ్గా లేకపోయినా రిస్క్ ఎక్కువ ఉంటుంది. డెంగ్యూ అంటే ఒక జలుబు జ్వరం కంటే పెద్దదా? డిఫరెన్స్ ఏంటి? డెంగ్యూ సింపుల్గా ఉంటే ఎందుకు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గుతున్నాయి? ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఉండాలంటే, పిల్లల్లో ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు? జనరల్ గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది అది కూడా ఒక ఆర్గనే బాడీలో. అది డెవలప్ అవుతానికి పిల్లలకి 5 to 7 years కి పడుతుంది. సో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే సో చిన్నపిల్లలు, నెలల పిల్లలు, సంవత్సరాల పిల్లలు కూడా పెద్దవాళ్ళలాగా బ్రీతింగ్ ప్రాబ్లం ఫేస్ చేయటము, నిద్రపోవటము, గురకబెట్టడము, డస్ట్ పొల్యూషన్, ఫుడ్ అలర్జీస్ కూడా, అండ్ వైరల్ ఇన్ఫెక్షన్. చిల్డ్రన్ స్పెషలిస్టో లేకపోతే చిల్డ్రన్స్ లంగ్ స్పెషలిస్టో ఈ ప్రాబ్లమ్స్కి ట్రిగర్ ఏంటో అనేది ఐడెంటిఫై చేసుకొని అడ్రస్ చేసుకుంటాం బెటర్. సో డెంగ్యూకి ఐసీయూలో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఐసీయూ మానిటరింగ్ అవసరం పడుతుంది. ఈ సివియర్ డెంగ్యూ అనేది లైఫ్ థ్రెటనింగ్. మనం అది రైట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణ ప్రమాదం రిస్క్ ఉంటుంది. నమస్కారం. మనతో పాటు డాక్టర్ అనుపమ ఉన్నారు, చైల్డ్ స్పెషలిస్టు. అందులోనూ ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సంబంధించిన దాంట్లో ఆవిడ స్పెషలిస్టు. వారిని అడిగి చిన్నపిల్లల ఆరోగ్యం అలాగే ఐసీయూ గురించి కూడా ఆవిడ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. ఇప్పుడు ఐసీయూకి పెరిగే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. చిన్నపిల్లలకు కూడా ఐసీయూనా అనే కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా. ఎప్పుడు ఏ పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది? ఏవి బాగా డేంజరస్, ప్రమాదకరంగా, పిల్లలకి ఏది ప్రమాదకరం అని చెప్పాలి మేడం? చాలా మంది అనుకుంటారు చిన్నపిల్లలకు కూడా ఐసీయూ అవసరం పడుతుందా, చిన్నపిల్లలకి అంత పెద్ద జబ్బు వస్తుందా అని. చిన్నపిల్లల్లో కూడా జబ్బు ఎక్కువ ఉన్నప్పుడు, సీరియస్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఐసీయూ అవసరం పడుతుంది. సో దగ్గర 2 రకాల ఐసీయూలు ఉంటాయండి. ఎన్ఐసీయూ అంటాం, అంటే లెస్ దెన్ 1 month, పుట్టిన దగ్గర నుంచి న్యూ బార్న్ బేబీ నుంచి 1 month వరకు ఎన్ఐసీయూలో చూసుకుంటారు. 1 month నుంచి 18 years వరకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పిఐసీయూలో ఇలాంటి పిల్లల్ని ట్రీట్మెంట్ చేస్తాము. ఈ సీజన్లో ఇప్పుడు మనకి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. జూన్, జూలై పిల్లలు స్కూల్కి వెళ్తాం మొదలు పెడతారు. జనరల్గా దాని తర్వాత మనకి ఫెస్టివల్స్ వస్తాయి, ట్రావెల్ ఉంటుంది, మూమెంట్, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సీజన్లో చాలా వరకు పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ చూస్తాం. కామన్గా చూసే ఇన్ఫెక్షన్స్ ఏంటంటే డెంగ్యూ, లూజ్ మోషన్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్, బ్లడ్ ఇన్ఫెక్షన్, సెప్సిస్. కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల నిమోనియా, అండ్ ట్రాపికల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. మనకి సంబంధించిన సీరియస్ మలేరియా, వాటర్ కంటామినేషన్ వల్ల, ఫుడ్ కంటామినేషన్ వల్ల, టైఫాయిడ్ ఫీవర్, కొన్నిసార్లు రికెట్సియల్ జ్వరం అనేది ట్రాపికల్ ఇన్ఫెక్షన్స్ అంటాం మెడికల్ టర్మ్స్లో. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ ఈ సీజన్లో చూస్తాం. దీంట్లో కొన్ని శాతం వాళ్ళు సీరియస్ అయ్యి ఐసీయూ అవసరం పడుతుంది. అంటే ఏది ఎక్కువ ప్రమాదకరము అంటే ప్రాణాంతకం అంటారు కదా, అక్కడ దాకా వెళ్ళేవి ఇందులో వేటిని చూస్తాం మనం? ఎక్కువ డెంగ్యూలో చూస్తాం సార్. డెంగ్యూ, కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల కూడా నిమోనియా చాలా ఎక్కువ అయ్యి లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్, సెప్సిస్ అంటాం. ఇది కూడా ప్రాణ ప్రమాదంగా అయ్యి ఐసీయూ అవసరం పడుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం రైట్ టైంకి రైట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. సో డెంగ్యూకి ఐసీయూలో ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సో డెంగ్యూ అనేది ఏంటంటే ఒక వైరస్ వల్ల వస్తుంది. మనందరికీ తెలుసు, మస్కిటో కుట్టిన వల్ల వస్తుంది. ఈ మస్కిటో చాలా మంది అనుకుంటారు రాత్రిపూట కుడితే వస్తుందని, కానీ ఈ మస్కిటో జనరల్గా డే టైంలో ఉంటుంది. మస్కిటో బైటింగ్ మోర్ ఇన్ ద డే టైం ఉంటుంది, లేట్ ఈవినింగ్ ఉంటుంది. సో దానివల్ల వచ్చేదే ఇన్ఫెక్షన్ డెంగ్యూ. సో ఒకసారి డెంగ్యూ వస్తే ఇంకోసారి డెంగ్యూ రాదని అనుకుంటాం. అలా కాదు. డెంగ్యూ వైరస్లో 4 రకాలు ఉన్నాయి. ఒక వైరస్తో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఇంకొకసారి కూడా డెంగ్యూ వైరస్ రావచ్చు. సో WHO అనేది డెంగ్యూని 3 రకాల భాగాలుగా డివైడ్ చేసింది. డెంగ్యూ ఉండే అవకాశం, డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్, సివియర్ డెంగ్యూ అంటాం. డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్ నుంచి సివియర్ డెంగ్యూ ఉన్న పిల్లలకి ఐసీయూ అవసరం పడవచ్చు. కొన్ని హై రిస్క్ గ్రూప్ ఆఫ్ పిల్లలు ఉంటారు, సంవత్సరం కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, ఇన్ఫెంట్స్ అంటాం. లేకపోతే ఒబీస్, బాగా లావుగా ఉండి వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉంది, అడాలసెంట్ పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్, లేకపోతే ఆల్రెడీ పిల్లలకి వేరే జబ్బులు ఉన్నాయి, హార్ట్ జబ్బు లేకపోతే లంగ్, కిడ్నీ జబ్బు ఉన్న వాళ్ళకి, హై రిస్క్ గ్రూప్ పిల్లలకి వాళ్ళని
తొందరగా అడ్మిట్ చేయాలి, ఐసీయూ మానిటరింగ్ అవసరం పడుతుంది. ఈ సివియర్ డెంగ్యూ అనేది లైఫ్ థ్రెటనింగ్. మనం అది రైట్ టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణ ప్రమాదం రిస్క్ ఉంటుంది. ఎప్పుడు సివియర్ డెంగ్యూ అంటాము? డెంగ్యూ వల్ల మనకి బాడీలో బీపీ డౌన్ అవుతుంది, డెంగ్యూ షాకో, లేకపోతే డెంగ్యూ వల్ల బాడీలో నీరు జమ అవుతుంది, లంగ్స్లో నీరు జమ అవుతుంది, పొట్టలో నీరు జమ అవుతుంది, డెంగ్యూ వల్ల బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే డెంగ్యూ వల్ల మెదడు వాపు కూడా రావచ్చు, ఎన్సెఫలైటిస్ అంటారు. డెంగ్యూతో పాటు కొంతమందికి ఫిట్స్ వస్తాయి. ఇలాంటి సివియర్ డెంగ్యూ ఫామ్స్ కంపల్సరీగా ఇలాంటి పిల్లల్ని ఐసీయూలో అడ్మిట్ చేసి మానిటరింగ్ చేసి అడిక్వేట్ థెరపీ ట్రీట్మెంట్ ఇస్తేనే వీళ్ళని ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురాగలుగుతాం. మామూలు డెంగ్యూ అనగానే ఒకప్పుడు ట్రైబల్ ఏరియాల్లోనూ, ఎక్కడ రూరల్ ఏరియాలోనూ, అట్మోస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఏరియాలోనూ, హైజీనిక్ లేని పరిస్థితులు ఉన్న ఏరియాల్లోనూ ఆ వ్యక్తులకి వాళ్ళకి మాత్రమే వస్తున్నాయని మనం వినేవాళ్ళం. అర్బన్ ఏరియాలోను, సిటీస్లోను వీటిల్లో కూడా డెంగ్యూ వ్యాధులు పెరుగుతున్నాయి కదా, కారణం ఏంటి? డెంగ్యూ ఎక్కువ అర్బన్, సెమీ అర్బన్ ఏరియాస్లోనే ఉంటుంది సార్. ఎందుకంటే ఆ మస్కిటో బ్రీడింగ్ సైట్ ఏంటంటే ఎక్కడ మీకు వాటర్ స్టాగ్నేట్ అవుతుందో, సపోజ్ పాటెడ్ ప్లాంట్స్లో వాటర్ స్టాగ్నేట్ అవుతుంది, మీకు ఓవర్ హెడ్ ట్యాంక్స్, వాటర్ స్టోరేజ్ కంటైనర్స్ ఉన్నా, లేకపోతే ఆ శానిటేషన్ సరిగ్గా లేకపోయినా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆ మస్కిటోస్ అక్కడే బ్రీడ్ అవుతాయి. ఆ బ్రీడ్ అయిన తర్వాత వన్స్ ఆ మస్కిటోలో వైరస్ ఉందనుకోండి, ఆ మస్కిటో బతికినన్నిసార్లు ఆ వైరస్ని క్యారీ చేస్తుంది. సో మోర్ ఇన్ ద అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లోనే డెంగ్యూ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ నుంచి ఎలా బయటకు తీసుకొస్తాం? ఎన్ని రోజులు పడుతుంది? చాలా వరకు శాతం డెంగ్యూ సెల్ఫ్ లిమిటింగ్. ఫస్ట్ ఒక 2-3 రోజులు జ్వరం ఉంటుంది. జ్వరం తగ్గిన తర్వాత కొంతమందికి ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతాయి, ఒక 2-3 రోజులు తర్వాత రికవరీ అవుతారు. ఇది చాలా వరకు ఇప్పుడు 100 మంది పిల్లల్ని డెంగ్యూ చూసామనుకోండి, 60 to 75% పిల్లలకి ఈ రకమైన డెంగ్యూ జబ్బు ఉంటుంది. ఒక 15 to 20% మీకు హై రిస్క్ గ్రూప్ చెప్పాను కదా, వాళ్ళలోనే డెంగ్యూ సీరియస్ అవుతుంది. సో జనరల్గా పేరెంట్స్ని మనం అవుట్ పేషెంట్లో పిల్లల్ని చూస్తున్నప్పుడు ఎప్పుడు సస్పెక్ట్ చేస్తామంటే 2-3 రోజుల నుంచి జ్వరం ఉంది, హై గ్రేడ్ ఉంది, చూస్తానికి బేబీ ఎర్రగా ఉంది, ఫ్లష్డ్ అపియరెన్స్ అంటాం, ఎర్రగా ఉంది, హెడేక్ చాలా ఉంటుంది పిల్లలకి, సరిగ్గా ఫుడ్ తినపోతుంటే ఈ సీజన్లో డెంగ్యూ సస్పెక్ట్ చేసి డెంగ్యూ టెస్ట్ చేస్తాం. వన్స్ డెంగ్యూ పాజిటివ్ ఉందంటే జనరల్గా దీనికి ఏం స్పెసిఫిక్ మెడికేషన్ ఉండదు. ఇప్పుడు మలేరియా వచ్చిందంటే మలేరియా ట్యాబ్లెట్ వేసుకుంటారు, టైఫాయిడ్ వచ్చిందంటే యాంటీబయాటిక్ వేసుకుంటారు, కానీ డెంగ్యూ కలా స్పెసిఫిక్ మెడికేషన్ ఏముండదు. మోస్ట్ ఇంపార్టెంట్ మెడికేషన్ ఏంటంటే హైడ్రేషన్. ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, ఫీవర్ తగ్గుతానికి పారాసిటమాల్ తీసుకోవాలి. మీ కన్సర్న్ పీడియాట్రిషియన్తో మీరు ఫాలోఅప్లో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఏ డెంగ్యూ ఈ బాబుకున్న లక్షణాలు సివియర్ అవుతుంది, హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది, ఐవీ ఫ్లూయిడ్స్ అవసరం పడుతుంది, మానిటరింగ్ అవసరం పడుతుంది అనేది డాక్టర్ చెప్పగలుగుతారు. కానీ చాలా వరకు శాతం పిల్లల్లో ఇట్ ఇస్ సెల్ఫ్ లిమిటింగ్. జ్వరం తగ్గిన తర్వాత ఒక 2-3 రోజులు ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతాయి, దెన్ రికవరీ ఫేజ్కి వెళ్ళిపోతారు. ఒకటి స్పెసిఫిక్గా డెంగ్యూలో పేరెంట్స్కి మనం ఒక మెసేజ్ ఏమి ఇవ్వాలంటే, చాలా టైము పేరెంట్స్కి జ్వరం వచ్చినప్పుడు చాలా ఆతృత పడతారు, జ్వరం ఎలాగో తగ్గించాలని, క్రోసిన్ వేస్తారు, ఫీవర్ తగ్గదు, మళ్ళీ మెఫ్తాల్ వేస్తారు, ఇబుప్రోఫెన్ వేస్తారు. సో డెంగ్యూలో స్పెసిఫిక్గా పేరెంట్స్కి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఇబుప్రోఫెన్ వాడకూడదు, ఎందుకంటే డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ డ్రాప్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో ఇలాంటి పిల్లలకి ఇబుప్రోఫెన్ అనేది ఫీవర్ తగ్గుతానికి వాడకూడదు అని చెప్తాం. సో డెంగ్యూ అంటే ఒక జలుబు జ్వరం కంటే పెద్దదా? దాని డిఫరెన్స్ ఏంటి? డెంగ్యూ సింపుల్గా ఉంటే జలుబు దగ్గు జ్వరం లాంటిదే. కోర్స్ ఆఫ్ ఇల్నెస్ ఇలా ఉంటుంది, 4 to 5 days or 5 to 7 days. దెన్ బాడీ ఓన్ ఇమ్యూనిటీతో ఫైట్ చేసి రికవర్ అయిపోతారు. చాలా కొంచెం శాతంలో సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని డేంజరస్ అనాలా, లేకపోతే ఎలా చూడాలి దీన్ని? డేంజరస్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఈ వార్నింగ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఆ డెంగ్యూ ఫీవర్తో బేబీ ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, యూరిన్ సరిగ్గా వెళ్ళట్లేదు, పొట్ట నొప్పని కంప్లైంట్ చేస్తుంది, మల్టిపుల్ వామిటింగ్స్ అవుతున్నాయి, కాళ్ళు చేతులు చల్లబడుతున్నాయి అంటే దాన్ని లైట్గా తీసుకోకూడదు. ఇంట్లో ఉండి సరే ఇంకొక 12 గంటలు చూద్దాం, ఇంకొక రోజు చూద్దాం అని అలా చేయకూడదు. బెటర్ ఆ బేబీని డాక్టర్కి చూయించుకుంటాం, అడ్మిట్ చేస్తాం, బేబీకి ఫ్లూయిడ్ స్టార్ట్ చేస్తాం, కంటిన్యూస్ బీపీ మానిటరింగ్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ఫర్దర్గా ప్రోగ్రెస్ చేసి సివియర్ ఫామ్లోకి తీసుకెళ్ళకూడదు, అది ఇంపార్టెంట్. అది పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. బేబీ యాక్టివ్ ఉంది, తింటున్నాడు, ఆడుకుంటున్నాడు, కొంచెం జ్వరం వస్తుంది పోతుంది అంటే యూ కెన్ మేనేజ్ దెమ్ ఎట్ హోమ్. కానీ ఈ సిమ్టమ్స్, ఈ వార్నింగ్ సిమ్టమ్స్ అంటాం, అందరు పేరెంట్స్కి చెప్తాము ఓపీడీలో ఎప్పుడు డెంగ్యూ ఫీవర్ చూసినా, వాంతులు, పొట్ట నొప్పి, కాళ్ళు చేతులు చల్లగా అవుతాం, ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా డల్గా ఉంటాం, మూత్రం సరిగ్గా వెళ్ళకుండా ఉంటాం, ఇలాంటి సిమ్టమ్స్ వార్నింగ్ సిమ్టమ్స్ అంటాం. లేకపోతే బ్రష్ చేసుకున్నప్పుడు గమ్ బ్లీడ్ అయినా, నోస్ బ్లీడ్ అయినా బెటర్ అడ్మిట్ చేస్తాం, బెటర్ ఇలాంటి పిల్లల్ని. ఎన్ని రోజుల పాటు ఉంటుందండి? ఓవరాల్ కోర్స్ ఆఫ్ ఇల్నెస్ అంటే 7 to 10 days ఉంటుంది. బట్ సివియర్ అయ్యింది అంటే సమ్టైమ్స్ ఈవెన్ 2 weeks వరకు కూడా దాని ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2 రోజుల తర్వాత సివియారిటీకి వెళ్తుంది. అది జనరల్గా ఫీవర్ తగ్గిన తర్వాతే డెంగ్యూలో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2-3 days ఫీవర్ ఉంటుంది, ఫీవర్ తగ్గిన తర్వాతే ప్రాబ్లమ్స్ చూస్తాం, ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతాం, నేను చెప్పిన ఇబ్బందులన్నీ, బీపీ డ్రాప్ అవుతాం. సో Day 3 నుంచి Day 6, Day 7 వరకు వాళ్ళకి మానిటరింగ్ అవసరం పడుతుంది. చాలా చోట్ల ఐసీయూ అని చూస్తుంటాం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని.
అంటే ఐసీయూలో ఏమైనా తేడాలు ఉంటాయా? ది బెస్ట్ ఐసీయూ అంటే ఏమిటి? ఇప్పుడు ఐసీయూ అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటేనే దాన్ని బెస్ట్ ఐసీయూ అనగలుగుతాం. స్ట్రక్చర్ కావాలి, అప్రోప్రియేట్ ఐసీయూ స్ట్రక్చర్ కావాలి. సెకండ్ థింగ్ ఎక్విప్మెంట్ కావాలి, మానిటరింగ్ ఎక్విప్మెంట్స్ కావాలి, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కావాలి. స్ట్రక్చర్ ఎక్విప్మెంట్ ఉంటే ఐసీయూ అనలేము. పర్సనల్ కావాలి, పర్సనల్ ఎవరు? టీమ్ కావాలి. టీమ్ అనేది బోత్ డాక్టర్స్ అండ్ నర్సెస్. సో ఐసీయూ అనేది 24/7 ఇచ్చే సర్వీస్. సో మీరు 24/7 పొద్దునైనా అండి, మధ్యాహ్నం ఉండి, రాత్రి ఉండండి, జబ్బును అలానే కంటిన్యూస్గా మానిటర్ చేసుకొని అదే అడిక్వేట్ థెరపీ ఇవ్వాలి. సో దానికి 24/7 వెల్ ట్రైన్డ్ నర్సెస్ కావాలి, 24/7 ఐసీయూ ట్రైన్డ్ పర్సనల్ కావాలి. అంటే వాళ్ళని ఐసీయూ స్పెషలిస్ట్ అంటారు, ఇంటెన్సివిస్ట్ అంటారు, ఇటు మెడికల్ టర్మ్స్ మనం చెప్పేది. దాన్ని అపార్ట్ ఫ్రమ్ స్ట్రక్చర్, ఎక్విప్మెంట్, పర్సనల్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఒక ఐసీయూని బెస్ట్ ఐసీయూ అంటానికి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి స్పెషలిస్ట్ హెల్ప్ కూడా కావాలి. ఇప్పుడు ఐసీయూలో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి లివర్ ఫెయిలియర్తో ఉంటారు, కొంతమందికి కిడ్నీ ఫెయిలియర్తో ఉంటారు, కొంతమంది మెదడు వాపు ఉంటారు. సో మనకి చిన్న పిల్లల్లో కూడా స్పెషలిస్టులు ఉన్నారు. చిన్నపిల్లలు న్యూరాలజిస్ట్, చిన్నపిల్లలు నెఫ్రాలజిస్ట్, చిన్నపిల్లలు ఎండోక్రైన్కి సంబంధించిన ప్రాబ్లం, చిన్నపిల్లలు కార్డియాలజిస్ట్. ఈ స్పెషలిస్ట్ టీమ్ కూడా చిన్నపిల్లలకి ఇన్ఫెక్షన్స్ సంబంధించిన వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలకి బ్లడ్ డిజార్డర్ సంబంధించిన ఉంటారు, చిన్నపిల్లలకి రేడియాలజిస్టులు కూడా ఉంటారు. ఈ స్పెషలిస్ట్ టీమ్ కూడా కావాలి ఒక హోల్సమ్ కంప్లీట్ అడ్వాన్స్డ్ ఐసీయూ కేర్ ఇవ్వాలి అంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్, టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్, అవును, అండ్ టీమ్ ఆఫ్ మనం ఈ పారామెడికల్ అంటాం, వెల్ ట్రైన్డ్ ఐసీయూ నర్సెస్ కావాలి. వీళ్ళందరూ కూడా ఉండాలి. ఇది ఉంటే దాని బెస్ట్ ఐసీయూ. ఎందుకంటే ఒకటి అర్థం చేసుకోవాలి, జబ్బు అనేది పొద్దున రాత్రి చూడదు. జబ్బు అనేది పొద్దున ఎంత ఇబ్బంది చేస్తుందో బాడీలో రాత్రి కూడా అంతే ఇబ్బంది చేస్తుంది. సో ఐసీయూకి టైం లేదు. అదే సర్వీస్ మార్నింగ్, ఈవినింగ్, నైట్ అదే ఇంటెన్సిటీతో ప్రొవైడ్ చేయాలి. దెన్ ఓన్లీ దట్ ఐసీయూ ఇస్ బెస్ట్ ఆఫ్ ద ఐసీయూ అని చెప్పగలుగుతాం. ఒకసారి ఐసీయూకి వచ్చిన తర్వాత వాళ్ళ రికవరీ మామూలు నార్మల్గా వెళ్ళటం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎన్ని రోజులకు నార్మల్సీకి వస్తారు? జనరల్గా పిల్లలకి సివియర్ డెంగ్యూతో ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు 3 to 5 daysతో చాలా వరకు పిల్లలు మనం అడ్వాన్స్డ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ చేసుకుంటా, ఫ్లూయిడ్స్ అప్రాపరేట్గా ఇస్తాను. ఇంకొక డెంగ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఫ్లూయిడ్స్ అనేది సెలైన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చి బేబీకి అవసరం కన్నా ఎక్కువ ఇచ్చినా ఇబ్బంది, తక్కువ ఇచ్చినా ఇబ్బంది. సో దానికోసం మనకి కంటిన్యూస్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగు, కంటిన్యూస్గా పెట్ సైడ్ బాడీలో ఎంత ఫ్లూయిడ్ ఉందనేది అల్ట్రాసౌండ్ ద్వారా వేరే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మనకి తెలుసుకోవడానికి. ఈ చేస్తూ ఉంటే చాలామంది పిల్లలు 3 రోజుల నుంచి 5 రోజులకి మంచిగా అయిపోతారు. కొంతమంది పిల్లల్లో సివియర్ డెంగ్యూ వచ్చినప్పుడు మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మనకి హెల్ప్ చేస్తానికి ఫైట్ చేస్తుంది డెంగ్యూ వైరస్తో. కానీ కొన్నిసార్లు ఈ ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ రియాక్ట్ అవుతుంది, ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఓవర్ రియాక్ట్ అయ్యి ఈ మాట ఇనే ఉంటారు మీరు కోవిడ్లో, సైటోకైన్ స్టార్మ్ అనేది కొంతమంది పిల్లలు ప్రెజెంట్ అవుతారు డెంగ్యూలో. చాలామంది ప్రెజెంట్ అవరు, నంబర్ తక్కువే, కానీ ఇది సివియర్ ఫార్మ్ ఆఫ్ డెంగ్యూ. ఈ సైటోకైన్ స్టార్మ్తో ప్రజెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్తో పాటు వాళ్ళకి ఈ వైరస్ అనేది మల్టీ ఆర్గన్ ఫెయిలియర్, కిడ్నీ ఫెయిలియర్, లివర్ ఫెయిలియర్, కొన్నిసార్లు బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతాం, ఇలాంటి ఇబ్బందులు చూస్తాం. ఇలాంటి పిల్లలకి చాలా అడ్వాన్స్ థెరపీస్ అవసరం పడతాయి. వాళ్ళకి వెంటిలేషన్ అవసరం పడుతుంది, వెంటిలేటర్ పెట్టే అవసరం పడుతుంది, వాళ్ళకి డయాలసిస్, కంటిన్యూస్ డయాలసిస్ అవసరం పడుతుంది, వాళ్ళు కొన్ని స్పెషల్ థెరపీస్, బ్లడ్ ప్యూరిఫికేషన్ థెరపీస్ అనేది అవసరం పడుతుంది, స్పెషల్ మెడికేషన్స్ కూడా అవసరం పడతాయి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ బ్యాలెన్స్ తీసుకొస్తానికి. ఈ రకమైన జబ్బు కూడా చూస్తాం సివియర్ డెంగ్యూలో. అండ్ ఇలాంటి పిల్లలకి టైం ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సిచ్యువేషన్లో ఉన్నారంటే మనకి టైం అనేది చేతుల్లో 3 to 5 days ఉంటుంది. మనం దానికి ఆ థెరపీ ఇచ్చి, ట్రీట్మెంట్ ఇచ్చి రైట్ టైంలోనే ఇస్తేనే ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకెళ్తాం, సేవ్ చేయగలుగుతాం. ఐసీయూలో టైం అనేది చాలా క్రూషియల్. అది రైట్ టైంకి మనం ఆ థెరపీ ఇవ్వగలుగుతామంటే, లేకపోతే సపోర్ట్ చేయగలుగుతామంటే వాడిని సేవ్ చేయగలుగుతాం. ఎక్మో యొక్క పాత్ర ఏంటి? ఎక్మో అనేది 1975లో ఫస్ట్ టైం పిల్లల్లో వాడారు. ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ మెడికల్ టర్మ్స్లో. సో చాలా కారణాల వల్ల కొన్నిసార్లు మన హార్ట్, లంగ్స్ ఫెయిల్ అవుతాయి. మనకి బాడీకి ఎవరికైనా ఒక మనిషికి హెల్తీగా ఉండాలి, జీవించాలంటే ఏం కావాలి? బాడీలో అన్ని సెల్స్కి ఆక్సిజన్ అందాలి. సో బోత్ హార్ట్, లంగ్స్ మనకి బాడీలో అన్ని సెల్స్కి ఆక్సిజన్ అందిస్తాయి. ఇన్ఫెక్షన్ వల్లనో లేకపోతే వేరే ఏదైనా జబ్బు వల్లనో హార్ట్, లంగ్స్ ఫెయిల్ అయినాయి, వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత కూడా, హార్ట్కి సపోర్ట్ చేసిన మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు ఆక్సిజన్ అందించలేకపోతాం. అలాంటి సిచ్యువేషన్లో ఎక్మో అనేది ప్రాణానికి కాపాడటానికి హెల్ప్ అవుతుంది. సో ఎక్మో అనేది ఒక బైపాస్ మెషిన్ లాంటిది. ఇప్పుడు కార్డియాక్ సర్జరీస్లో బైపాస్ మీద పెట్టి హార్ట్కి సర్జరీ చేస్తారు కదా, అలాంటి టైప్ ఆఫ్ మెషిన్ హార్ట్ లంగ్ మెషిన్ అంటారు.
సో దాన్ని ఎక్మో అనేది అంటారు సార్. సో ఎక్మో ఎప్పుడు వాడతామంటే పిల్లల్లో సీరియస్ న్యూమోనియా వచ్చి లంగ్స్ బాగా డ్యామేజ్ అయినా, కొన్నిసార్లు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల హార్ట్ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది, మయోకార్డైటిస్ అంటారు ఆ జబ్బు, దానివల్ల హార్ట్ ఫెయిల్ అయినా, సపోజ్ హార్ట్ సర్జరీ మీద చిన్నపిల్లల్లో కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కంజెనిటల్ హార్ట్ డిసీజ్, వాళ్ళకి హార్ట్ సర్జరీ చేస్తారు. ఆ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత కొన్నిసార్లు హార్ట్ రికవర్ అవ్వదు, అప్పుడు కూడా ఎక్మో ఇస్తాము. కొన్ని వేరే రకాలు జబ్బులు కూడా ఉంటాయి, లైక్ వేరే రకాల డిసీజెస్ ఉంటాయి పిల్లల్లో, వాళ్ళకి కూడా కొన్నిసార్లు ఎక్మో సపోర్ట్ ఇస్తాం. కానీ మెయిన్గా హార్ట్ లంగ్స్ ఫెయిల్ అయ్యి వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత కూడా హార్ట్కి సపోర్ట్ చేసిన మెడిసిన్స్ ఇచ్చినా కూడా బాడీకి ఆక్సిజన్ అందించలేకపోతున్నామంటే ఎక్మో అనేది ఒక థెరపీ, లైఫ్ని సేవ్ చేస్తానికి. సో ఎక్మో అప్పుడు ఏం చేస్తామంటే అది పెద్ద సర్జరీ ఏం కాదు, జనరల్గా ఐసీయూ లోపలే చేస్తాము. పిల్లలకి క్యానులాస్ అనేది పెడతాం, మన పెద్ద నరాల్లో, కాళ్ళలో, నెక్స్లో పెట్టి బాడీలో నుంచి బ్లడ్ బయటకు వస్తుంది. ఈ ఎక్మోలో అనేది ఆర్టిఫిషియల్ లంగ్ అనేది ఉంటుంది. ఆ ఆర్టిఫిషియల్ లంగ్ ఈ బ్లడ్లో ఆక్సిజన్ ఎక్కువ అందిస్తుంది, అది తిరిగి బాడీలోకి వెళ్తుంది క్యానులా ద్వారా, మళ్ళీ హార్ట్ లంగ్ నుంచి మిగతా బాడీకి అంతా వెళ్తుంది. సో ఈ టైంలో ఎక్మో ఏంటి, లైఫ్ని సేవ్ చేస్తుంది, ఆక్సిజన్ అందించి అన్ని ఆర్గన్స్లో, మిగతా ఆర్గన్స్ ఫెయిల్ అవ్వకుండా హార్ట్ లంగ్కి రెస్ట్ ఇస్తుంది. సో దట్ ఆ హార్ట్ లంగ్ ఇన్ఫెక్షన్ వల్లనో వేరే ఇబ్బంది వల్ల డ్యామేజ్ అవుతానికి రెస్ట్ ఇస్తే రికవర్ అవుతానికి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎక్మో కన్సిడర్ చేస్తాం. సో ఎక్మో అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఐసీయూ అనాలా? ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఐసీయూ థెరపీ, అడ్వాన్స్డ్ ఐసీయూ కేర్. ఎక్మోకి వెళ్ళిన దశ నుంచి నార్మల్స్కి వచ్చే పరిస్థితి ఉంటుంది అసలు? ఎస్ సార్, చాలా మంది పిల్లలు ఎక్మో ఫస్ట్ అందరికీ ఆఫర్ చేయం, ఆ పరిస్థితికి వెళ్ళినప్పుడే ఎక్మో ఆఫర్ చేస్తాం. హార్ట్ లంగ్స్ ఫెయిల్ అయ్యి మీరు వెంటిలేషన్ చేసి కూడా మెడిసిన్స్ ఇచ్చి కూడా ఇంప్రూవ్ అవ్వకపోతేనే ఎక్మో ఆఫర్ చేస్తాం. సో మనీ రెయిన్బో హాస్పిటల్లో గత 7 సంవత్సరాల నుంచి ఎక్మో చేస్తున్నాం. చాలా వరకు శాతం పిల్లల్లో సీరియస్ న్యూమోనియా వచ్చి లంగ్స్ ఫెయిల్ అవుతే ఎక్మో చేస్తాం. సో వాళ్ళ రిజల్ట్స్ బాగుంటాయి, ఆల్మోస్ట్ 65 to 70% సర్వైవల్ ఉంటుంది. మీకు వరల్డ్ వైడ్ కూడా అన్ని ఎక్మో సెంటర్స్ త్రూ అవుట్ ద కంట్రీ, త్రూ అవుట్ ద వరల్డ్ చూసినా కూడా సర్వైవల్ రేట్ అంతే ఉంటుంది. ఎక్మో అనేది అన్ని చోట్ల అవ్వదు, కొన్ని స్పెషలైజ్ సెంటర్స్లోనే అవుతుంది. మనం ఇక్కడ రెయిన్బో బంజారా హిల్స్లో చేస్తున్నాము. ఇదేమైనా ఎక్స్పెన్సివా ఎక్మో అనేది? లైఫ్కి కాస్ట్ ఉంటుంది సార్, లైఫ్ సేవ్ చేస్తానికి. మనకి అడ్వాన్స్ థెరపీస్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్గా కాస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. బట్ మీరు ఎక్మో మీద పెట్టి హార్ట్ లంగ్కి రెస్ట్ ఇచ్చి బేబీని ఆ పరిస్థితి నుంచి తొందరగా బయటకు తీసుకురాగలరనుకోండి, ఆ విధంగా కూడా కాస్ట్ సేవ్ అవుతుంది కదా. ఎక్కువ రోజులు వెంటిలేటర్ మీద పెట్టి బేబీ బయటకు రాకపోతాం, కంపేర్ టు మనం రైట్ టైంలో ఎక్మో ఆఫర్ చేసి ఆ బేబీ నిమోనియా తగ్గుతా, లంగ్ రికవర్ అవుతా, బేబీ తొందరగా బయటకు వస్తే ఆ విధంగా కూడా కాస్ట్ సేవ్ అవుతుందా కదా. ఎందుకంటే దానికి వాడే ఎక్విప్మెంట్ అంటే ఆ స్పెషల్ లంగ్, ఆర్టిఫిషియల్ లంగ్, క్యానులాసు కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. బట్ యాజ్ వి సెడ్, లైఫ్కి కాస్ట్ మనం కట్టలేము కదా సార్. మిడిల్ క్లాసు వీళ్ళకి ఆరోగ్యం అనేది ఇప్పుడు చాలా కాస్ట్లీ అయింది కదా, అటువంటి వాటి అందులో ఎక్మో లాంటి సర్వీసెస్ని ఉపయోగించుకోవడానికి ఓన్లీ డబ్బున్న వాళ్ళైనా మామూలు వాళ్ళైనా కన్సిడర్ చేసుకోవాలి సార్. ఎందుకంటే మనం ఒక ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఇంత ఇబ్బంది వచ్చినప్పుడు మనం పూర్తిగా ప్రయత్నం చేయాలి ఆ పరిస్థితి నుంచి బయట తీసుకొస్తానికి. జనరల్గా అలాంటి సిచ్యువేషన్లో మేము ట్రై చేస్తాం ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తానికి. స్పెషల్ ఫౌండేషన్స్ ఉంటాయి, సో ఫౌండేషన్స్ ద్వారా ఫ్యామిలీని హెల్ప్ చేస్తానికి ట్రై చేస్తాం. ఎందుకు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తగ్గుతున్నాయి? ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా ఉండాలంటే, పిల్లల్లో ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు? జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ అనేది అది కూడా ఒక ఆర్గనే బాడీలో, అది డెవలప్ అవుతానికి పిల్లలకి 5 to 7 yearsకి పడుతుంది. సో చాలా శాతం మీరు ఎప్పుడైనా పిల్లల హాస్పిటల్లో చూస్తే అక్కడ పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్తో పాటు డాక్టర్స్కి చూపించుకుంటానికి. వాళ్ళ ఏజ్ చూస్తే చాలామంది ఈ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల లోపలే ఉంటారు. పెద్ద పిల్లలు ఎక్కువ శాతం వచ్చే అవసరం రాదు. సో ఫస్ట్ థింగ్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, చిన్నగా ఉన్నప్పుడు 5 to 7 years వరకు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ టైం పడుతుంది డెవలప్ అవుతానికి. సహజమే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాం 5 to 7 yearsకి. రెండోది బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఒక ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఫస్ట్ స్టెప్ ఒక బేబీ ఇమ్యూనిటీ డెవలప్ చేస్తానికి. సో ఆల్వేస్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 6 months కంపల్సరీ బ్రెస్ట్ ఫీడింగ్, దెన్ బియాండ్ దట్ 1 to 2 years. సో అది కూడా బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేస్తానికి ఫ్రమ్ న్యూ బార్న్ బేబీకి హెల్ప్ చేస్తుంది. మూడోది మన డైట్, హెల్తీ డైట్. హెల్తీ డైట్ అంటే ఏంటి, మన పేరెంట్స్ ఏం పెట్టారో అదే హెల్తీ డైట్. రెగ్యులర్ ఇండియన్ డైట్ ఈజ్ హెల్తీ డైట్. మార్కెట్స్లో మీకు చాలా రకాల పౌడర్స్ కనపడతాయి, చాలా రకాల థింగ్స్ కనపడతాయి. దానిపైన పేరెంట్స్ ఏదో ఒక మిల్క్ పౌడర్ వాడినా లేకపోతే ఏదో సిరప్ పెట్టినా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందంటే అలా ఏం జరగదు. సో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే గుడ్ నర్చరింగ్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ హెల్తీ డైట్
విల్ హెల్ప్ ద బేబీ విత్ టైమ్ టు డెవలప్ ద ఇమ్యూన్ సిస్టమ్. అది అంటే చిన్నపిల్లల హెల్త్కి మీరు సూచించే టాప్ ఒక 5 to 6 ఫుడ్స్ అంటే ఏంటండి? అన్నం, పప్పు, కూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ సార్. మన టిపికల్ ఇండియన్ మీల్ మీరు చూస్తే ఈజ్ అ హెల్తీ డైట్. ఇప్పుడు మీరు మన టిపికల్ ఇండియన్ ఫుడ్ ఈజ్ అ హెల్తీ డైట్ సార్. చాలామంది పేరెంట్స్ ఇప్పుడు కొన్నిసార్లు వస్తారు, ఈవెన్ 6-7 నెలల పిల్లలకు కూడా మక్కానా పెట్టనా, బ్రొకోలీ పెట్టనా, లేకపోతే మిల్లెట్స్ పెట్టనా అని అడుగుతారు. సో మనం ఎందుకు అలా అంత దానిపైన డిపెండ్ అవుతాం? మన పేరెంట్స్ మనకి ఏం చేస్తారు, 6 months to 1 year ఏం పెడతారు? ఉగ్గు పెడతారు, లేకపోతే ఫ్రూట్ ప్యూరీ పెడతారు, వెజిటబుల్ ప్యూరీ పెడతారు. ఇదే హెల్తీ డైట్. సో ఎక్కువ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో లేకపోతే ఫుడ్ ఫ్యాడిజంతో ఎవ్రీ సీజన్కి ఒక్కొక్క ఫుడ్కి ఫ్యాడిజం ఉంటుంది. ఫస్ట్ ఓట్స్ వచ్చింది, తర్వాత మిల్లెట్స్ వచ్చినాయి, తర్వాత మకానా వచ్చింది, ఇంకొక రోజు ఇంకోటి వస్తుంది. సో దానిపైన వెళ్ళొద్దు. టిపికల్ ఇండియన్ డైట్ ఈజ్ అ హెల్తీ డైట్. దాంట్లో ఫుడ్ పిరమిడ్ అనే ప్రిన్సిపల్స్ ఏంటి? ఒక డైట్లో మినిమం 3 to 5 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. 60% ఆఫ్ ద డైట్ సీరియల్స్ అండ్ పల్సెస్, అంటే అన్నం, పప్పు ఉండాలి. ఇఫ్ యూఆర్ నాన్ వెజిటేరియన్ 3 to 5 times or 3 to 4 times in a week నాన్ వెజ్ ఉండొచ్చు. ఎగ్ ఈజ్ అ హెల్తీ డైట్, ఎందుకంటే ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది, చాలా ఫ్యాట్స్ ఉంటాయి. మన బ్రెయిన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి డైలీ ఎగ్ ఈజ్ అ హెల్తీ డైట్. సో ఈ సింపుల్ ఫుడ్ ప్రిన్సిపల్స్ ఓవర్ ద ఇయర్స్ మన యాన్సిస్టర్స్ డెవలప్ చేశారు. ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హెల్తీ డైట్ నన్ను అడిగితే. సో చిన్నపిల్లలు, నెలల పిల్లలు, సంవత్సరాల పిల్లలు కూడా పెద్దవాళ్ళలాగా బ్రీతింగ్ ప్రాబ్లం ఫేస్ చేయటము, నిద్రపోకపోవటము, గురకబెట్టడము, మధ్యలో లేవటము, ఇలాంటివి కూడా ఫేస్ చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి మేడం? ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? ఈ మధ్యకాలం చాలామంది పిల్లలకి అలర్జిక్ రైనైటిస్, అడినోయిడైటిస్, చైల్డ్హుడ్ ఆస్మా అనేది ఫేస్ చేస్తున్నాం. ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద సరౌండింగ్ అర్బనైజేషన్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, డస్ట్ పొల్యూషన్, ఫుడ్ అలర్జీస్ కూడా, అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తే ఇలాంటి సిమ్టమ్స్కి వస్తానికి. క్వైట్ కామన్ పిల్లల్లో కూడా అలర్జిక్ రైనైటిస్, అడినోయిడైటిస్ అండ్ చైల్డ్హుడ్ ఆస్మా. ఏంటి ట్రిగర్ అవుతాయి అనేది డాక్టర్తో డిస్కస్ చేసుకొని ఆ ట్రిగర్స్ని అవాయిడ్ చేస్తానికి చూడాలి. సో ఎన్వైరన్మెంట్ని, క్లైమేట్ని మనం మార్చలేము, బట్ సర్టెన్ ట్రిగర్స్ లైక్ కొన్ని పర్టికులర్ ఫుడ్ సబ్స్టెన్సెస్ వల్ల, లైక్ చాక్లెట్స్ లేకపోతే ఎక్సెసివ్ స్వీట్స్ లేకపోతే ప్రిజర్వేటివ్ కంటైనింగ్ ఫుడ్స్ లైక్ మ్యాగీ, నూడిల్స్, పాస్తా, అలాంటి ఏమైనా దానివల్ల ట్రిగర్ అవుతున్న సిమ్టమ్స్ అంటే బెటర్ టు అవాయిడ్ దెమ్. కొన్నిసార్లు కొంతమంది పిల్లల్లో కార్పెట్ వల్ల డస్ట్ వస్తుంది, లేకపోతే వూలన్ క్లోత్స్ వల్ల వస్తుంది, స్టఫ్ టాయ్స్ వల్ల కూడా ఆ డస్ట్ వల్ల ట్రిగర్ అవుతుంది. డస్ట్ మైట్ అనేది ఒకటి కామన్ ట్రిగర్ ఉంటుంది పిల్లల్లో. డస్ట్ మైట్ అనేది మన బెడ్డింగ్స్లో ఉంటుంది, సోఫాస్లో ఉంటుంది, మనకి కంటికి కనపడదు. ఆ డస్ట్ మైట్ వల్ల కూడా ఈ ఫ్రీక్వెంట్ సిమ్టమ్స్ ఆఫ్ అలర్జిక్ రైనైటిస్ ఉంటుంది. అలాంటిది ఏమైనా మనం టెస్ట్ చేసుకోవచ్చు, డస్ట్ మైట్కి ఏమైనా అలర్జీ ఉందా అని. అలా ఉంటే డస్ట్ మైట్ ప్రొటెక్టింగ్ మ్యాట్రసెస్ వాడతాం. ఇలాంటి మెజర్స్ తీసుకోవాలి పేరెంట్స్. సో జనరల్గా మీకు చిల్డ్రన్ స్పెషలిస్టో లేకపోతే చిల్డ్రన్స్ లంగ్ స్పెషలిస్టో ఈ ప్రాబ్లమ్స్కి ట్రిగర్ ఏంటో అనేది ఐడెంటిఫై చేసుకొని అడ్రస్ చేసుకుంటాం బెటర్. అంటే పిల్లలకి ఎటువంటి వాతావరణం ఉంచాలి? ఇప్పుడు మరి ఏసీ, నాన్ ఏసీ రకరకాల ఉన్నాయి కదా. సో పిల్లలకి ది బెస్ట్ ఏదో రూమ్ టెంపరేచర్ లాగా పిల్లల్ని ఎటువంటి వాతావరణంలో మనం ఉంచాలి? అంటే క్లైమేట్ బట్టి సార్. ఇప్పుడున్న క్లైమేట్కి అయితే వీ డోంట్ నీడ్ అన్ ఎయిర్ కండిషనింగ్. సో దిస్ ఇస్ అ రెయినీ సీజన్, సో యూ డోంట్ నీడ్. బట్ ఎస్, ఇన్ సమ్మర్స్ వెన్ టెంపరేచర్స్ క్రాస్ బియాండ్ 34-35, జనరల్ ఎయిర్ కండిషనింగ్ ఇస్ నీడెడ్. వన్ మోర్ ప్రాబ్లం మనకి కామన్గా హైదరాబాద్లో ఏం నోటీస్ చేస్తామంటే చాలా పీజియన్స్ ఉంటాయి మనకి. ఈ పీజియన్స్ అనేది చాలా వరకు మన ఏసీ డక్ట్స్ బయట ఏసీ కాంపోనెంట్స్ మీద కూర్చుంటాయి. ఆ పీజియన్స్ కూడా చాలా డ్రాపింగ్స్ చేస్తాయి. ఈ పీజియన్ డ్రాపింగ్స్ కూడా మన అలర్జీ సిమ్టమ్స్ వచ్చేది కాజ్ చేస్తాయి. సో దానికని ఏసీ వాడలేకుండా ఉండలేం, పీక్ సమ్మర్స్లో వాడాలి. సో బెటర్ ఆ ఏసీ మెయింటెనెన్స్ చేసుకుంటాం బెటర్ ఎవ్రీ ఇయర్. ఇది కామన్ ప్రాబ్లమ్, ఎనీ సిటీకి ఉండే ప్రాబ్లమ్, దిస్ ఇస్ అ కామన్ ప్రాబ్లమ్. సో బేబీ కేర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏం చేయాలి, ఏం చేయకూడదు? అంటే ఇన్ఫెంట్ అంటే సంవత్సరం కింద అంటాము, నియోనేట్ అంటే నెల కింద అంటాము. తర్వాత యంగ్ చైల్డ్ అంటే చిన్న బాబు అంటే 2 to 5 years వరకు యంగ్ చైల్డ్ అంటాం మా పీడియాట్రిక్స్ భాషలో అలా అంటాం. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే 5 to 10 years అంటాం. అడాలసెన్స్ అంటే 10 years తర్వాత అడాలసెన్స్ అంటాం. ఈ ఫస్ట్ 1000 days అంటారు కదా, 1000 days చాలా ఇంపార్టెంట్ అంటారు కదా. ఇంపార్టెంట్ మొత్తం చిన్నపిల్లల దశలో ఆ 1000 daysలో మనం కేర్, ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఆ టైంలో మనం డోంట్స్ ఏంటి, డోంట్స్ ఏంటి? ఒక ప్రావర్బ్ ఉంది, ఇట్ టేక్స్ విలేజ్ టు రైస్ అ చైల్డ్ అని.
అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ 1000 డేస్కి అంతమంది సపోర్ట్ అవసరం పడుతుంది, వాళ్ళకి ఒక సరైన నర్చరింగ్ ఇచ్చి సరైన డెవలప్మెంట్ ఇస్తానికి. సో మన ఏం చేయాలి? ఎస్, గుడ్ నర్చరింగ్, పేరెంటల్ సపోర్ట్, గ్రాండ్ పేరెంటల్ సపోర్ట్, రెగ్యులర్ హెల్తీ డైట్, ఏజ్ ప్రకారం హెల్తీ డైట్, వ్యాక్సినేషన్స్ తీసుకుంటాం. చాలా వరకు డిసీజెస్, పిల్లల్లో డిసీజెస్ మనకి పోలియో, డిప్తీరియా, ఈ మమ్స్, రుబెల్లా, ఈ చాలా వరకు డిసీజెస్ ఇన్సిడెన్స్ అనేది ఎందుకు తగ్గింది? వ్యాక్సినేషన్ వల్ల. సో వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల్లో. సో మనం 2 రకాల వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్, రొటీన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని పీడియాట్రిక్ సొసైటీ, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అడ్వైస్ చేసింది. ఇప్పుడు చాలా వరకు వ్యాక్సిన్స్ గవర్నమెంట్లో కూడా ఉన్నాయి. సో ఇట్ ఈస్ కంపల్సరీ దట్ 1 year లోపల ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో చేయాలి. మీకు చాలా డిసీజెస్ ఇన్సిడెన్స్ తగ్గిపోయింది వ్యాక్సినేషన్ వల్ల. అండ్ బేబీకి ఏమైనా ఫ్రీక్వెంట్ కాఫ్ కోల్డ్స్ వచ్చే హిస్టరీ ఉన్నా, ఆస్తమా ఉన్న హిస్టరీ ఉన్నా, లేకపోతే అండర్లైంగ్ ఏమైనా వేరే జబ్బులు ఉన్నా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఇయర్లీ 8 years వరకు తీసుకుంటాం కూడా ఇంపార్టెంట్. పిల్లలకి వ్యాక్సిన్ల విషయంలో జనరల్గా జరుగుతున్న తప్పులేంటి, మనం దాన్ని ఎలా చూడాలి? వ్యాక్సిన్స్ అంటే కొన్ని రకాల గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వ్యాక్సినేషన్ వల్ల ఆటిజం వస్తుందా, వ్యాక్సినేషన్ వల్ల ఫ్యూచర్లో అలర్జీ వస్తుందా అనేది కొన్ని థాట్స్, స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి, పీపుల్ బిలీవ్ ఉంది. బట్ ఆ సైన్స్కి హార్డ్ ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు మీరు పోలియో గురించి అసలు వినట్లేదు. ఎలా పోయింది పోలియో? వ్యాక్సినేషన్ డ్రైవ్ వల్ల. ఇదివరకు లాగా మీజిల్స్ చూడట్లేదు, మమ్స్ చూడట్లేదు, మధ్య మధ్యలో స్పర్ట్స్ వస్తాయి. కానీ ఇదివరకు లాగా ఈ జబ్బులతో, ఒకప్పుడు ఈ జబ్బులు అనేది అండర్ 5 మార్టాలిటీకి రీజన్స్ ఉండేవి. టీబీ, పోలియో, మీజిల్స్, మమ్స్, ఇవన్నీ ఈ కాలంలో అలాంటివన్నీ చూడట్లేదు. ఎలా తగ్గినాయి జబ్బులన్నీ? వ్యాక్సినేషన్ ద్వారా. వ్యాక్సినేషన్ అనేది ఒక బేబీకి వ్యాక్సినేషన్ ఇస్తే వాళ్ళకే ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు, హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా మిగతా వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ అవుతుంది. మనం వ్యాక్సిన్ చేస్తుంటే ఆ పర్టికులర్ వైరస్ బ్యాక్టీరియా దాని లోడ్ కమ్యూనిటీలో తగ్గించి హర్డ్ ఇమ్యూనిటీ ద్వారా మిగతా ట్రాన్స్మిషన్ అనేది తగ్గిస్తాం. సో వ్యాక్సినేషన్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో అగెయిన్స్ట్ ఏమీ లేదు, కంపల్సరీగా వ్యాక్సిన్స్ ఇవ్వాలి. పేరెంట్స్ కెన్ ఫాలో ద గవర్నమెంట్ షెడ్యూల్. రెండోది, వాళ్ళకి అడిషనల్ వ్యాక్సిన్స్ గవర్నమెంట్లో లేకుండా ఉన్నాయి, కొన్ని ఉంటాయి, లైక్ టైఫాయిడ్ వ్యాక్సిన్, హెపటైటిస్ ఏ వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. ఈ అంటే ఆప్షనల్, బేబీస్కి ఇవ్వాలనుకుంటున్నారంటే పేరెంట్స్ డెఫినెట్గా తీసుకుంటాం బెటరే. ఈ వ్యాక్సిన్లలో ఏమైనా తప్పులు జరుగుతాయా మన వ్యాక్సిన్ల విషయంలో? లేదు సార్, అలా ఏమీ లేదు. వ్యాక్సిన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అడిక్వేట్గా కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ చేయాలి. ఆ మ్యానుఫ్యాక్చర్ నుంచి బేబీకి ఇచ్చే వరకు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా చాలా మంచి పని చేస్తుంది వ్యాక్సినేషన్ మీద. యాజ్ డాక్టర్స్ ఇన్ ప్రైవేట్ హెల్త్ కేర్ మేము కూడా అట్మోస్ట్ సేఫ్టీ తీసుకుంటాం, ఈ కోల్డ్ స్టోరేజ్ మెయింటైన్ చేస్తాం. సో మనం గవర్నమెంట్ మనకు ఎప్పటికప్పుడు ఏ ఏజ్లో ఎప్పుడెప్పుడు ఏమేమి వ్యాక్సిన్లు వేయాలని వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు, అవేర్నెస్ తీసుకొస్తున్నారు. దాన్ని మనం కరెక్ట్గా అడ్రస్ చేయాలి. కంపల్సరీగా మనం వ్యాక్సినేషన్ మనం సపోర్ట్ చేయాలి, పిల్లలకి వేయాలి కదా. రీసెంట్గా గవర్నమెంట్ కూడా లాస్ట్ 2-3 yearsలో న్యూమోకాకల్ వ్యాక్సిన్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో న్యూమోకాకల్స్ అనేది చాలా డెడ్లీ బ్యాక్టీరియా, దానివల్ల సీరియస్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అది కూడా ఇంట్రడ్యూస్ అయ్యి ఉంది గవర్నమెంట్లో. ఇప్పుడు పిల్లలు తరచుగా ఈ జలుబులు, దగ్గులు, గొంతు నొప్పులు పెద్దవాళ్ళలాగా వాళ్ళు కూడా దానికి వెళ్ళిపోతున్నారు కదా. దాన్ని ఎలా చూడాలి, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి? సహజంగానే కామన్ చైల్డ్హుడ్ ఇల్నెస్ అంటే అర్థం ఏంటంటే ఒక 5-6 సంవత్సరాల వరకు సంవత్సరానికి ఒక 6-7 సార్లు జలుబు, దగ్గు వస్తాం. 5-6 సార్లు లూజ్ మోషన్స్ వస్తాం అనేది ఒక సహజమే చైల్డ్కి. ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయ్యి, ఆర్గన్ డెవలప్ అయ్యి, మనకి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ అవుతాయి 7 to 8 years పడుతుంది. సో ఈ కామన్ చైల్డ్హుడ్ ఇల్నెస్ ఉన్నప్పుడు వాళ్ళ పీడియాట్రిషియన్కి చూపించుకొని దానికి అవసరమైన స్పెసిఫిక్ మెడిసిన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ వస్తం వల్ల బేబీలో ఏదో లోపం ఉంది, లేకపోతే ఇమ్యూనిటీ లోపం ఉందని కాదు. వాళ్ళకి ఏజ్ పెరుగుతూ ఉంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. వన్స్ ఆఫ్టర్ 7 to 8 years చాలా వరకు పిల్లలు ఫ్రీక్వెంట్గా పిల్లలు డాక్టర్కి వచ్చే అవసరం కూడా పడదు వాళ్ళకి. తల్లు నిద్రపోతుంటారు, పిల్లలు రకరకాల ఫోర్సెస్లో ఉంటారు. సో దాన్ని ఎలా ఇబ్బందులు లేకుండా, మెడపరంగా కానీ తలపరంగా కానీ ఇబ్బంది లేకుండా అలా మనం నివారించగలుగుతాం? అది ఐ థింక్ అది ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ హోమ్ సార్, యాజ్ వెల్ as స్కూల్. విత్ టెలిఫోన్, ఐప్యాడ్, టీవీ. చాలామంది పిల్లలు స్లౌచ్డ్ పోస్చర్ తీసుకుంటారు. రెండోది బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్. సో యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ప్రోగ్రామ్ రిలీజ్ చేసింది, ఒక బ్యాగ్ వెయిట్ ఎంత ఉండాలి పిల్లల్లో అని. సో ఆ బ్యాగ్ వెయిట్ ఒక బేబీస్ వెయిట్కి 5% ఉండాలి.
సో నేను ఒకసారి మా బాబు బ్యాగ్ కూడా మెజర్ చేసి చూసాను ఎంత ఉందో, దానికన్నా ఎక్కువ వెయిట్ ఉంది. సో ఇది బోత్ అట్ హోమ్ యాజ్ వెల్ యాజ్ స్కూల్లో కూడా డ్రైవ్ ఉండాలి. దట్ ఆ బ్యాగ్ వెయిట్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఫ్రీక్వెంట్గా టీచర్స్ కూడా చెక్ చేయాలి. సో దట్ ఈస్ ఆల్సో వన్ రీజన్ వాళ్ళకి ఆ స్లౌచ్డ్ పోస్చర్ వస్తానికి. చిన్న పిల్లలు ఉంటారు కదా, మంచిగా పనుకుండే పిల్లలు, వాళ్ళు పాపం వాళ్ళ కూడా పనుకుండే విధానంలో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు పనుకుంటూ ఉంటారు. అక్కడ కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా, ఆర్గాన్స్ డెవలప్ అవుతున్న దశలు కదా. లేదు సార్, అలా ఏముండదు. కొన్నిసార్లు చిన్న బేబీస్కి ఏంటంటే ఫస్ట్ 3 months వరకు మెడ నిలబెట్టలేరు కదా. సో కొన్నిసార్లు హెడ్ మోల్డింగ్ షేప్ డిఫరెంట్ ఉంటుంది. బట్ వన్స్ వాళ్ళు కూర్చొని ఎదుగుతా ఉన్నప్పుడు అది సెట్ అయిపోతుంది. కొంతమంది పిల్లల్లో హెడ్ షేప్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది మీరు పీడియాట్రిషియన్కి వ్యాక్సినేషన్ వెళ్ళినప్పుడు మీ పిల్లల డాక్టర్ అది ఐడెంటిఫై చేస్తారు. దానికి కొన్ని జబ్బులు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని పర్టైనింగ్గా ఏమేమి చేయాలో చూసుకుంటారు. ఎత్తుకునే విధానంలో కూడా తేడాలు ఉంటాయి కదా, దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి వింటుంటాం కదా మేడం. జనరల్గా ఎత్తుకునే విధానంలో అంటే 3 months వరకు తలని నిలబెడతాం రాదు పిల్లలకి. సో అప్పటి వరకు కొంచెం హెడ్కి నెక్కి సపోర్ట్ ఇవ్వాలి. వన్స్ బేబీకి హెడ్ హోల్డింగ్ వచ్చింది అనుకోండి, మీరు ఎలా నార్మల్గా ఒక బేబీని ఎత్తుకుంటాం వల్ల ఏమి ఇబ్బంది ఏమీ రాదు. అది ప్లస్ రెండో చిన్నపిల్లలకి 6 to 8 months 9 to 10 monthsలో వాళ్ళ రిఫ్లెక్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం ఎత్తుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. సో చిన్నపిల్లల్లో కూడా ఈ ఫ్యాటీ లివరు అలాగే గట్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయండి. ఉంటాయి. ఈ మధ్యకాలంలో అడాలసెంట్ పిల్లల్లో చూస్తున్నాము, ఆల్ ఇన్ రిలేషన్షిప్ టు ద జంక్ ఫుడ్ అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్ కంటైనింగ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకున్న వల్ల వచ్చే ఇష్యూస్. ఒబిసిటీ ప్రాబ్లం పిల్లల్లో చాలా ఎక్కువ ఉంది. ఎందుకు ఒబిసిటీ అనేది అగైన్ ద అమౌంట్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్. రెండోది ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మోర్ స్క్రీన్ టైం. అంటే వాళ్ళకి ఆటలు, సహజమైన ఆటలు, ఎక్సర్సైజ్ లేకుండా ఎక్కువ స్క్రీన్ మీద స్పెండ్ చేస్తాము. ఇవన్నీ మల్టిపుల్ రీజన్స్ చైల్డ్హుడ్ ఒబిసిటీకి వస్తానికి. అది సో గట్ హెల్త్ అనేది వాళ్ళకి కూడా, చిన్నపిల్లలకు కూడా ఉంది. గట్ హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఫంగస్ రిలేటెడ్ కూడా ఉంటుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా సహజంగా హెల్తీ చైల్డ్కి ఎక్కువ చూడము. పిల్లలకి అండర్లైన్ ఏదైనా జబ్బు ఉంది, హార్ట్, కిడ్నీయో, లంగ్, లేకపోతే లివర్ జబ్బు ఉంది, లేకపోతే కొంతమందికి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతుంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అలాంటి పిల్లలు స్టీరాయిడ్స్ మీద ఉంటారు, వేరే జబ్బుల కోసం స్టీరాయిడ్స్ మీద ఉంటారు. సో ఇలాంటి జబ్బులు ఉన్న పిల్లలకి రిస్క్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. ఇంకోటి డాక్టర్స్గా మేమందరం ఏమి ఓవర్ ద ఇయర్స్ రియలైజ్ అవుతున్నాము అంటే, చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఆ కన్స్ట్రక్షన్ను ఆ మోల్డ్ ద్వారా కూడా కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయని, లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యే ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరుగుతున్నాయని అనుకుంటున్నాం, అంటే చూస్తున్నాం. అది పిల్లల్ని వేటికి దూరంగా ఉంచాలి. చిన్నపిల్లల్లో పాయిజనింగ్, ట్రామా చాలా సహజము. సో చాలాసార్లు మేము చూస్తాము పిల్లలు 3rd floor 5th floor బాల్కనీ నుంచి పడిపోతాం. ఏమి కన్స్ట్రక్షన్ గైడ్ లైన్స్ లేవు, బాల్కనీకి ఫుల్ కవర్ ఉండాలనేది ఏమి రూల్స్ లేవు. సో ఐ థింక్ ఎనీ యంగ్ పేరెంట్ ఫస్ట్ హోమ్ సేఫ్టీ ఉందా లేదా అని చూసుకోవాలి. చిన్నపిల్లల్లో బాల్కనీలో గ్రిల్ ఉందంటే గ్రిల్ అనేది ఫుల్ గ్రిల్ ఉండాలి. గ్రిల్ అనేది నాట్ ఓన్లీ టు ద ఒక మిడ్ లెవెల్ గ్రిల్ అనేది సేఫ్టీ కాదు, ఆ సేఫ్టీ చూసుకోవాలి. సిమిలర్లీ ఎలక్ట్రికల్ పాయింట్స్ అన్ని సేఫ్టీ చూసుకోవాలి చిన్నపిల్లలు ఉన్నప్పుడు, బికాజ్ వాళ్ళ మొబిలిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళపైన 24/7 కన్నేసినా కూడా ఇలాంటి యాక్సిడెంట్స్ చూస్తాము. రెండోది క్వైట్ కామన్, 1 to 3 5 yearsలో పాయిజనింగ్స్ అవుతాం, యాక్సిడెంటల్గా ట్యాబ్లెట్స్ కన్జ్యూమ్ చేస్తాం, క్యాంఫర్ కన్జ్యూమ్ చేస్తాం. క్యాంఫర్ కన్జ్యూమ్ చేస్తే పిల్లలు ఫిట్స్తో పాటు వస్తారు. ఇంట్లో వాళ్ళు ఏదో మెడికేషన్స్ తీసుకుంటారు, డయాబెటీస్ మెడికేషన్స్ లేకపోతే బీపీ మెడికేషన్స్, అవి యాక్సిడెంటల్గా పిల్లలు కన్జ్యూమ్ చేస్తారు, ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తారు. సో ఇలాంటి వస్తువులు కొంచెం దూరంగా ఉంచాలి. మూడోది చాలాసార్లు మేము చూస్తాము, మన కిరోసిన్, టర్పెంటైన్ వాటర్ బాటిల్స్తో అమ్ముతారు. దానికి ఏమి రెగ్యులేషన్ లేదు. సో ఆ వాటర్ బాటిల్స్ కొన్నిసార్లు కార్ డోర్లో ఉంటాయి, కొన్నిసార్లు బాత్రూంలో ఉంటాయి. చిన్నపిల్లలు అది ఏంటని తెలియకోకుండా వాటర్ని తాగేతో వస్తారు. సో ఆ టర్పెంటైన్, కిరోసిన్ ఇలాంటివి తాగినప్పుడు ఏమవుతుందంటే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, లంగ్స్ డ్యామేజ్ అవుతాయి, అండ్ పేగుల్లో కూడా ఉరుపు వస్తుంది. సో ఆ సేఫ్టీ కూడా చూసుకోవాలి. ఈ కాయిన్స్ కొన్ని ఏదో మింగేస్తుంటారు కదా, బటన్ బ్యాటరీస్, కాయిన్స్ అవన్నీ మింగుతారు. బటన్ బ్యాటరీ డేంజరస్. బటన్ బ్యాటరీ, చిన్న చిన్న బ్యాటరీస్ ఉంటాయి కదా స్మాల్ టాయ్స్లో లేకపోతే వాచెస్లో, అలాంటి టాయ్స్ కూడా కొంచెం వాళ్ళ దగ్గర దూరం పెట్టుకోవాలి. ఇవన్నీ వచ్చి యాక్సిడెంట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్కి ఆ జాగ్రత్తలు ముందే తీసుకుంటాం బెటర్. అది చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ 2 to 5 years 2 to 6 years ఉన్నప్పుడు. అది మనం బయటకు తీయగలుగుతామా సేఫ్? బటన్ బ్యాటరీ ఇంజెస్ట్ చేస్తే ఎండోస్కోపీ చేసి డెఫినెట్గా తీయాలి. ఎందుకంటే బ్యాటరీ ఏమవుతుంది, డిసెంటిగ్రేట్ అయిందనుకోండి, బ్రేక్ అయిందనుకోండి,
అల్సర్స్ క్రియేట్ చేస్తుంది, ఇంటెస్టైన్స్ని డ్యామేజ్ చేస్తుంది. కాయిన్ అనేది అది ఎక్కడ ఉందో దాన్ని బట్టి ఉంటుంది. కొంచెంసేపు కాయిన్ కిందకు వచ్చేసిందంటే మెడికేషన్ ద్వారా స్టూల్ పాస్ చేసి కాయిన్ బయటకు వస్తుంది. మెథడ్స్ ఉన్నాయి మనకి. అవును. సో చివరిగా ఐసీయూ స్పెషలిస్ట్గా మీరు పిల్లల విషయంలో మీరు ఇచ్చే సూచనలు, చెప్పే జాగ్రత్తలు ఏంటి మేడం? చిన్న పిల్లలకి వ్యాక్సినేషన్స్ కంపల్సరీ. గవర్నమెంట్ వ్యాక్సినేషన్ అయినా ఫాలో అవ్వండి, లేకపోతే ఐఏపీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అయినా ఫాలో అవ్వండి. వ్యాక్సిన్స్ చాలా వరకు పిల్లలకు వచ్చే జబ్బుల్ని ప్రివెంట్ చేస్తుంది, దానికి వచ్చే ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేస్తుంది. రెండోది గుడ్ డైట్, హెల్తీ డైట్. మనం తినేది మన పేరెంట్స్ పెట్టిన డైటు, వాళ్ళ పేరెంట్స్ పెట్టిన డైటు, టిపికల్ ఇండియన్ డైటే హెల్తీ డైట్. దాంట్లో అది వెల్ డిజైన్డ్ హెల్తీ డైట్. సో హెల్తీ డైట్ అనేది ఫాలో అవ్వండి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ స్క్రీన్ టైం అవాయిడ్ చేయండి, ఎస్పెషలీ లెస్ దెన్ 2-3 years. ఇన్సిడెన్స్ ఆఫ్ ఆటిజం అనేది చాలా ఎక్కువ పెరిగింది. కోవిడ్ తర్వాత చాలామంది వినుంటారు. సో ఆటిజం అనేది ఒక రకమైన ప్రాబ్లం. పిల్లలకి మాటలు రావు సరిగ్గా, వాళ్ళు సోషల్ ఇంటగ్రేషన్ అవ్వదు, స్కూల్లో వేసినా కూడా మిగతా పిల్లలతో కలవలేకపోతారు. సో ఈ ఆటిజం అనేది ఎక్కువ స్క్రీన్ టైం ఎక్స్పోజర్తో లింక్ అయి ఉంది. స్టడీస్ కూడా ప్రూవ్ అవుతున్నాయి. సో చిన్న పిల్లలకి రికమెండెడ్ స్క్రీన్ టైం అండ్ ఎంత చూపించాలి, ఎంతసేపు స్క్రీన్ చూడాలంటే అది 20 to 30 minutes తప్ప కాదు. సో స్క్రీన్ ఎక్స్పోజర్ ఎస్పెషలీ యంగ్ చిల్డ్రన్ 2 to 4 yearsకి అవాయిడ్ చేయండి. తర్వాత లైఫ్ లాంగ్ అందరం స్క్రీన్ చూస్తూనే ఉంటాము. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ తెచ్చుకొని అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ ఇచ్చుకొని అది అవాయిడ్ చేయండి. ఫస్ట్ 5 to 7 yearsలో కామన్గానే జలుబు, దగ్గు వస్తాం, లూజ్ మోషన్స్ వస్తాం, జ్వరం సహజమే పిల్లల్లో. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతానికి 6-7 ఏళ్ళు పడుతుంది. సో జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తారు, ఈసారి చూపించుకున్నాను కదా డాక్టర్ గారు నాకు ఈ యాంటీబయాటిక్ రాశారు, అప్పుడు ఏదో థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, రెండోసారి జలుబు దగ్గు రావచ్చు కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉండకపోవచ్చు. సో పాత ప్రిస్క్రిప్షన్ తీసుకొని ఇచ్చేస్తే తొందరగా తగ్గిపోతుంది కదా అనేది చేస్తూ ఉంటారు. యాంటీబయాటిక్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి. మనం తీసుకునే యాంటీబయాటిక్ కాదు, మనం తినే ఫుడ్, యానిమల్ ఇండస్ట్రీ, హస్బెండరీ, దాంట్లో కూడా యాంటీబయాటిక్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ వాడకూడదు పిల్లల్లో. డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే యాంటీబయాటిక్ వాడాలి. ఓవర్ ద కౌంటర్ మీరు పారాస్టమాల్, క్రోసిన్, లేకపోతే లూజ్ మోషన్స్కి ప్రోబయాటిక్, వాంతులు మెడిసిన్స్ ఇస్ ఫైన్. బట్ లేకపోతే ఆల్వేస్ ప్రాబ్లం ఉన్నప్పుడు తగ్గట్లేదంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని అప్పుడే యాంటీబయాటిక్స్ తీసుకుంటాం బెటర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.